శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. నన్ను ఒక భక్తుడు వచ్చి అడిగాడనమాట, ఏమండి ఈ మంత్రాలు తంత్రాలు, ఈ ఉపదేశాలు, రామరామ్, ఈ ఉపదేశాలు, ఈ మంత్రాలు తంత్రాలు, ఈ దేవీ నవరాత్రుల్లో ఉపదేశాలు మనం చేయకూడదు కదండి అంటే, నేను కూడా కొన్ని వీడియోలు చూశాను. ఎందుకంటే సర్వం తెలిసిన వాడిని కాదు, కించిత్ తెలుసు, కొంచెం తెలుసు నాకు. ఆ కొంచెం తెలిసిన దాంట్లోనే మళ్ళీ నేను కొన్ని పుస్తకాలు చూశాను. పుస్తకాలు నిర్ణయ సింధు, ధర్మసింధు అవన్నీ కూడా చూశాను. తర్వాత పూర్వకాలంలో మనకి ఈ తాంత్రిక విద్యలు అనేది మనది కాదండి. సాత్వికంగా మనం పూజలు చేసేవాళ్ళం. పురోహితులు కూడా ఇదివరకు ఒక 50 సంవత్సరాల క్రితం పురోహితులు కూడా ఈ ప్రత్యంగిర ఇత్యాది దేవతలని ఆరాధించేవారు కాదండి. ఇది కేవలం గ్రామానికి పరిమితమయ్యేవి. గ్రామాలలో గుహ్య విద్యలు అంటారు వీటిని. ఇవి గ్రామాలలో, పల్లెటూళ్ళల్లో, ఏదో పొలాల మధ్యలో ఒక దేవాలయం ఉంటుంది. నేను 5 సంవత్సరాల క్రితం వెళ్ళాను. వనదుర్గా దేవాలయం చుట్టూ 25 ఎకరాలు పొలం మధ్యలో ఆ దేవాలయం ఉన్నది. అంటే చూడండి ఎంత వృక్షంగా పెట్టారు ఆ దేవాలయాన్ని. వనదుర్గా అమ్మవారిని, చాలా శక్తివంతమైన అమ్మవారు. వార్షిక ఉత్సవానికి వెళ్ళినప్పుడు చాలా విశేషమైన వైబ్రేషన్స్ ఉన్నాయి ఆ దేవాలయంలో. అది ఎందుకు ఇప్పుడు ఊళ్ళోకి, సిటీలోకి తెచ్చారు దేవతల్ని. ప్రత్యంగిరాని కానీ, వనదుర్గాని కానీ ఇత్యాది సమస్త హనుమత్ ప్రత్యంగిర, ఈ విశేషమైన పిచ్చి తాంత్రిక విద్యలు, దేవతలే వాళ్ళంతా కూడా అమ్మస్వరూపమే. నవరాత్రులలో శృంగేరి వారు కానీ, లేదా విజయవాడ వాళ్ళు కానీ, లేదా ఇంకా శ్రీశైలం వాళ్ళు కానీ ఈ దేవతలను ఉపాసించండి. ఎందుకంటే ఇవి ముఖ్య విద్యలు, శక్తివంతమైన విద్యలు. ఇది ఉపయోగిస్తే, ఈ జపం ఉపయోగించిన శీఘ్ర ఫలితం వస్తుంది. పూర్వం ఒక పోకడ ఉన్నది. ఏంటి అంటే, ఇందిరాగాంధీ ఇదే జపం చేసి ప్రధానమంత్రి అయ్యింది రెండోసారి అని, తర్వాత పివి నరసింహారావు గారు ఇదే చేశారని, ఇక ఉచ్చిష్ట గణపతి ఎన్టీఆర్ రామారావు గారు చేశారని పోకడ. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. కాబట్టి ఈ మంత్రాలు మనం చెయ్యవచ్చా అంటే, మంత్రాలలో శ్రేష్టమైన మంత్రము సాత్వికం, లేదా మీరు రజోగుణంతో ఉన్న మంత్రము ఏదైనా ఉంది అంటే కేవలము శివ పంచాక్షరి మంత్రము మాత్రమే. శివుడిని నమ్ముకొని ఎవరైతే శివ పంచాక్షరి జపం చేస్తారో, విశేషంగా శివ పంచాక్షరి జపం చేస్తారో, వాడికి ఈ దేవతలందరి సపోర్ట్ కూడా ఉంటుంది. ప్రత్యంగిర, కాళి, వనదుర్గ, ఇవన్నీ మంత్రాలు కూడా అతనికి వెనక నిలబడతాయి. ఈ దేవతలందరూ కూడా నిలబడతారు. శివంచాక్షరి విశేషంగా చేసేవాళ్ళకి ఏదో ఒక 10 సార్లు చేశామండి, 108 సార్లు చేశామండి అని కాదు. విశేషంగా శివంచాక్షరి చేసి ఏ కోరిక లేకుండా ఆ జపాన్ని, ఆ మంత్ర శక్తిని తనలో దాచుకున్న వాడి దగ్గర శివుడే స్వయంగా తనలో ఉంటాడు అనేది మంత్రశాస్త్రం చెప్తున్నది. అలాగే పురాణాల్లో కూడా అలాగే ఉన్నది. పూర్వీకులు కూడా అలాగే చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే, మీరు జాతకాలు చూపించుకున్నా సరే, లేదు మాకు స్తోమత లేదు, జాతకం చూపించుకొని గ్రహశాంతి చేసే స్తోమత లేదు, మాకు ఏమీ స్తోమత లేదండి, అసలు మా దగ్గర డబ్బులే లేవండి, మేము అసలు ఒక రూమ్లో కిరాయిలో ఉంటామండి, మేము దరిద్రులవండి, దరిద్రులు ఎవ్వరు లేరండి. దరిద్రులు ఎవరు అంటే, డబ్బులు ఉండి, కోట్లు డబ్బులుండి దేవాలయాలకి 10 రూపాయలు ఇచ్చిపోయే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని దరిద్రులు, వాళ్ళని దరిద్రులు అంటారు. కోట్ల ఆస్తి ఉండి, షుగర్ ఉండి ఒక చపాతీ తింటాడు చూడండి, వాడు దరిద్రుడు. కోట్ల రూపాయల ఆస్తి ఉండి ఒంటరిగా బయటికి వెళ్ళలేడు చూడండి, వాడు దరిద్రుడు. జనంలో తిరగలేడు, దరిద్రుడు. వాళ్ళని దరిద్రులు అంటారు. మనం కాదండి, మామూలు ఒక రూమ్లో ఉండి 2 పూట్ల భోజనం చేసి ప్రశాంతమైన జీవితం గడుపుతున్నవాడు దరిద్రుడు కాదండి.
డబ్బులు లేనంత మాత్రాన దరిద్రుడు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. సరే, నీకు డబ్బులే కావాలి, డబ్బులు అనేవి లౌకికం కాబట్టి మీ డబ్బులు ఉన్నాయనే భావన మీకు కలగాలి. 10 రూపాయలు ఉన్నా అమ్మా నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయనే భావన కలగాలి అంటే మీరు ప్రశాంతత ముఖ్యంగా పొందాలి. ఆ ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు నిత్యము శివారాధన చాలా మంది అభిషేకం చేస్తే పాలు పూసి పంచదార వేసి అది అభిషేకం కాదండి. ఏదో మీరు మానసిక ఆనందం పొందుతున్నారు. శాంతి చేసేది రుద్రాభిషేకం. ఇంట్లో చాలా విధాలు ఉన్నాయి. చాలా ప్రకటనలు ఉన్నాయి. ఇవన్నీ చేసుకునేవాడు డబ్బున్నవాడు డబ్బులేనివాడు అప్పులు చేస్తాడు. కాబట్టి ఇవన్నీ కాకుండా అభిషేకం చేసుకున్నామని భావన పాశ్చాత్యం మాధ్యమించు గాయత్రి వచ్చండి గాయత్రి అయితే చెప్పండి అని అంటారు. చెప్పండి ఇక్కడ నలుగురిలో చెప్పకూడదు. గాయత్రి పద్ధతి వచ్చారా చెప్పండి, మంత్రం వచ్చండి, గాయత్రి మంత్రం వచ్చండి అని చెప్పడానికి ఎందుకు చెప్పండి. సరే జడ్జి అంటారు నాకు వచ్చు చెప్తే చూసారా జడ్జి అంటారు చూసారా అది మంత్రం కాదు. అలాగే చెప్తున్నాను మీకు కూడా వచ్చింది నోటి స్వరం లేదు. తప్పులు చేయకండి. తప్పుల దానివల్ల ప్రయోజనం కలగకుండా పైన
ఏమన్నాడంట పెళ్లి వివాహం భార్య చెప్పాడంట, ఏమో మనము 100 యాగాలు చేస్తే మనకి ఇంద్ర పదవి వస్తుంది, ఇది శాస్త్రంలో ఉన్నది, వేదశాస్త్రంలో ఉన్నది అని. సరే అని మొదలుపెట్టారనమాట. 100 యాగాలు పూర్తి చేశాడు. అతను వృద్ధుడయ్యాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇక్కడ మన యథాస్థానంగా యమలోకము పరలోకము ఉంటుంది కదా, వాళ్ళ ఆ పరలోకం కాదండి, పరలోకము వేరే వాళ్ళకు ఉంటుంది. మరి యమలోకమో స్వర్గలోకమో బ్రహ్మలోకమో ఏదో ఒక లోకం దొరకాలి. అయితే అతడు ఆ రాజు అక్కడికి వెళ్తాడనమాట ప్రేత రూపంలో. వెళితే అక్కడ వాళ్ళని ప్రశ్నిస్తాడు, అయ్యా నేను 100 యాగాలు చేశాను, 100 యాగాలు చేస్తే ఇంద్ర పదవి వస్తుందని విని చేశాను అంటే, అవునయ్యా నువ్వు 100 యాగాలు చేశావు కరెక్టే, కానీ ప్రతి యాగములో నువ్వు ప్రతి యాగం ఏదో ఒక లోపం తలుచుకున్నావు. అయ్యో ఈ యాగంలో ఈసారి ఈ హోమంలో ఆ ద్రవ్యం వెయ్యలేదే, యాగం పోయింది, ఫస్ట్ది పోయింది. రెండోది, అయ్యో యాగంలో నెయ్యి తక్కువయిందే, పోయింది. అయ్యో ఈ బ్రాహ్మడు సరైన బ్రాహ్మడు మంత్రాలు చెప్పట్లేదే, ఆ యాగం పోయింది. ఇట్లా ప్రతి 100 యాగాల్లో నువ్వు మైనస్లు వెతుక్కుంటూ వచ్చావు, కాబట్టి ఫలితం నీకు శూన్యము, కాబట్టి నువ్వు చేసిన పాపాలకి నరకానికి పో అని చెప్పి నరకానికి పెట్టారన్నమాట. అంటే ఏ పూజ చేసినా కానీ బ్రాహ్మణ్ణి కానీ అక్కడ పూజా ద్రవ్యాల లోపం ఉంటే కానీ ఆఖరిలో చెప్తాం, అమ్మా పూజా లోపాలు ఏమైనా ఉంటే మమ్మల్ని క్షమించమ్మా అని మనం అడుగుతాం అమ్మవారిని. అంతేగాని మనస్సులో తలుచుకోకూడదు, అయ్యో ఆ సామాన్ లేదే, ఈ సామాన్ లేదే, బ్రాహ్మణుడు సరిగ్గా మంత్రాలు చెప్పట్లేదే, అయ్యో బ్రాహ్మణికి దక్షిణ ఇవ్వాలి, అంత ఇవ్వాలి, అయ్యో 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 అనుకుంటూ పూజ చేస్తే అది అయ్యోనే అవుతుంది తప్ప మీకు దాని ఫలితం మాత్రం మీకు ఖచ్చితంగా రాదు. కాబట్టి భగవంతుడికి కావాల్సిన భక్తి మాత్రమే. భక్తితో మీరు ఏ ఇచ్చినా ఆయన స్వీకరిస్తాడు. కానీ ఆ భక్తి లేని చోట గర్వం ఉన్నదా మిమ్మల్ని తొక్కి పారేస్తాడు. కాబట్టి నేను చెప్పినట్టు పూర్వం చెప్పినట్టు మీరు మంత్ర సాధన చేయాలి, మంత్రం చేయాలి. మీరు సుఖంగా ప్రశాంతంగా ఉండాలి అంటే మీరు అభిషేకాలు అవి ఇవి కాకుండా ఇలా శివపంచాక్షరి జపమన్నా చేసుకోండి. లేదా అభిషేకం చేసే విషయంలో లింగం మీద ఇలా పంచాక్షరి చెప్తూ పంచామృతాలు పోసుకోండి. 1000 సార్లు ఖచ్చితంగా చేయండి. ప్రతిరోజు చేయండి. 41 రోజులు చేసిన తర్వాత ఆ ఫలితం చూడండి. మీ గ్రహ బాధలు కానీ మీ సమస్త దుష్ట బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇది వేదము ఖచ్చితంగా మీకు వేద ప్రమాణంగా చెప్తున్నాను నేను. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా నేను అదే చెప్తాను. మీకు ఏమైనా సందేహం ఉన్నా కానీ నన్ను సంప్రదించవచ్చు. నెంబర్ 1 అవి ఇస్తాను. నన్ను ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలండి. సపోర్ట్ చేసి నన్ను ఈ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇంకా కూడా చాలామంది సందేహాలు ఏమైనా ఉంటే కూడా కామెంట్ బాక్స్లో అడగండి. దానికి నివృత్తి చేసే మార్గం నేను చేస్తాను. ధర్మ నిర్ణయ సమితిలో కానీ పెద్దవాళ్ళని అడిగి కానీ నివృత్తి చేసే పని చేస్తాను. కామెంట్ బాక్స్లో మీ సందేహాలు కానీ ఫోన్ నెంబర్లు కానీ ఊరికనే అందరూ కూడా వాట్సాప్ చేసి ఫోన్ కాల్స్ చేస్తున్నారండి. చెయ్యకండి. వాట్సాప్ చేయండి. వాట్సాప్లో మీరు నెంబర్ పెట్టండి. నా హడావిడిలో నేను ఉంటాను. మీరు ఫోన్ కాల్స్ ఇస్తాను. కాబట్టి మీరు వాట్సాప్లో మీరు మీ సమస్య ఏందో చెప్తే దానికి పరిష్కారం చూసి ఖచ్చితంగా పరిష్కారం చూద్దాము. అంతవరకు మీరు శివపంచాక్షరి మంత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోని మళ్ళీ తిరిగి చూడండి ఒకసారి. నేనేం చెప్పాను అనేది మీకు అర్థమవుతుంది. ప్రశాంతంగా కూర్చొని ఈ వీడియోని వినండి. శివపంచాక్షరి మూలమంత్రం వేదంలో 4 వేదాలలో అతి మధ్యలో ఈ శివపంచాక్షరి మూలమంత్రాన్ని దాచిపెట్టారంటే దాని శక్తి మీరు అర్థం చేసుకోండి. శివపంచాక్షరి కన్నా మించిన మంత్ర సాధనలో ఇంకో మంత్రం లేదు. గాయత్రి మంత్రం ఎటు ఉన్నది. గాయత్రి మంత్రం తర్వాత అంత శక్తివంతమైన మంత్రము ఈ శివపంచాక్షరి మంత్రం మాత్రమే. చాలా గుప్తంగా దాచిపెట్టారు ఋషులు. ఆ మంత్రాన్ని 4 వేదాల మధ్యలో ఒక చిన్న అనువాకంలో దాచిపెట్టారు అంటే మీరు అర్థం చేసుకోండి ఆ శివపంచాక్షరికి ఉన్న శక్తి ఏమిటో అనేది. వచ్చే వీడియోలో ఇంకా మరిన్ని
వివరాల గురించి విషయాల గురించి చెప్తాను. అంతవరకు వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామచంద్ర ప్రభోకి జై. నమః పార్వతీవరే హర హర మహాదేవ హర. స్వస్తి.